వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని మంత్రి తెలిపారు. మహిళ సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఎదుగుతుందన్నారు. మహిళలు చదువుకోవడం నేరం అనే కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, చదువుకోవాలి, విద్యాబోధన చేయాలి అని సావిత్రిబాయి పూలే పోరాడిందన్నారు. ప్రభుత్వం నుంచి ఆ తల్లి పేరు మీద పురస్కారం చేసుకొని మనం సమాజం లోపల నూతన ఒరవడి సృష్టించాలని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా అధ్యాపక లోకానికి ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు. మన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఉమెన్స్ టీచర్ డే జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల ఆవిష్కరణ చేస్తున్నారు. మనం ప్రారంభించుకుంటున్నాం. చేతులు పెట్టకనే మధ్యలో సావిత్ర్యాలు ఆనాడు ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహిళా పొద్దై పొడిసెను చదువుల జెండగా ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. జోహార్ జోహార్. స్కూల్ అలాగే మండల విద్యాధికారి బండారి మణిలా గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. పనిచేస్తున్న సుధర్మ గారిని కూడా అట్లాగే జ్యోతి తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మన పాఠశాల లోపల. అందరూ కూడా క్లాస్ పెట్టాలని సార్ మన అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అదేవిధంగా రాజ్ కుమార్ గారు ట్యాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ కి వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు, అదనపు గదులు, కాంపౌండ్ వాల్, రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేది వెంటనే వీలైనంత తొందరలో దీన్ని ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం. అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివించే విధంగా గ్రామ ముఖ్యులందరితో మాట్లాడి ప్రైవేట్ స్కూల్ బస్సు గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిదిద్దాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.